కార్యక్రమమునకు దివ్యవాణి ప్రేక్షకులకి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 మరియు 5 వచనాలలో నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని అని ఇర్మియాతో యావే దేవుడు పలుకగా, ప్రభు నేను చిన్న పిల్లవాడిని, నా వలన ఏమవుతోంది అని ఇర్మియా తెలియచేయగా, నేను చిన్న పిల్లవాడిని అని చెప్పవద్దు, నిన్ను జాతులకు జ్యోతిగా చేయబోతున్నానని చెబుతున్నాడు. అలాంటి గొప్ప సాక్ష్యముతో మహిమ కలిగినటువంటి విధముగా దేవుడు తనల్ని ఈ యొక్క విచారణ పరిచర్యలో ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి మరొక సాక్ష్యముతో మన మధ్యలో కొల్లి బాలరాజు గారు, మహాత్మా జ్యోతిబాబు పూలే కాలేజ్ ప్రిన్సిపల్ గారు బోధన నుండి మన మధ్యలో ఉంటున్నారు. వారికి దివ్యవాణి ప్రేక్షకుల తరపున, మీ అందరి తరపున మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. ప్రభువు మనల్ని ఒక్కొక్కరిని ఏ విధంగా ఉపయోగించుకుంటారో ఆ విధంగా మనము ఆయనకు సహకరించాలి. మరి సార్, మీరు సాక్ష్యము మాకు చెప్పబోయే ముందుగా మీరు ఎక్కడి నుండి వచ్చారు, మరి ముఖ్యంగా మీ యొక్క బాల్యము విద్యాభ్యాసం గురించి మన యొక్క దివ్యవాణి ప్రేక్షకులతో తెలియజేయగలరు? నేను బోధన విచారణలోని సెయింట్ పీటర్ చర్చ్ రాకాస్పేట నుంచి వచ్చాను. నేను జాడి విచారణలో జన్మించాను. 1962 సంవత్సరం డిసెంబర్ 11న కొల్లి ఇన్యాసమ్మ రాజారావు దంపతులకు 2వ సంతానంగా జన్మించున్నాను. నేను తొలి అభ్యాసము జాడి గ్రామంలో మొదటి 2 తరగతులు, తర్వాత సెయింట్ మేరీస్ హై స్కూల్లో 6th వరకు చదువుకున్నాను. తర్వాత మిగతా అభ్యాసం అంతా కూడా బోధన్ కళాశాలలోనే హై స్కూల్లో చదువుకున్నాను. చివరిగా నా ఎంఏ డిగ్రీ సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ట్రిచి జెస్యూట్ ఫాదర్స్ కాలేజ్లో చదువుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతము నేను మహాత్మా జ్యోతిబా ఫులే కాలేజీలో గత 32 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత 6.5 సంవత్సరాలుగా నేను అక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నా జన్మత క్యాథలిక్ కుటుంబంలో జన్మించి ఉన్నాను. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ మల్లవరపు అన్నమ్మ అర్లయ్య వాళ్ళు కనపర్తి నుంచి వచ్చారు. వాళ్ళు కనపర్తి నుంచి రవీంద్రపాడు వచ్చి అక్కడ నుంచి నిజామాబాద్ జిల్లా జాడి జమాల్పూర్ గ్రామంలో 1943 సంవత్సరంలో అక్కడికి వచ్చారు. అక్కడ విచారణలో నాకు మొదటి నుంచి ఆ చర్చికి, సెయింట్ జోసెఫ్ చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఫాదర్ ఇన్నారెడ్డి గారు ఉన్న సందర్భంలో నాకు కొద్దిగా తెలివి వచ్చింది. అప్పుడు స్కూల్కి వెళ్తున్నాను. బ్రదర్ జోసెఫ్ చానియల్ గారి ద్వారా క్యాట్కిజము నేర్చుకొని నేను దివ్య ప్రసాదం అక్కడే తీసుకున్నాను. అదే ఫాదర్ అయిన సందర్భంలో నేను నా కన్ఫర్మేషన్ భద్రమైన అభ్యంగం కూడా తీశాను. సో చాలా సంతోషం సార్. అయితే మీ ఫ్యామిలీ ఎంతమంది? మీ ఫ్యామిలీ గురించి కొంచెం. నేను మా కుటుంబంలో 3, ఒక అక్క, 2 చెల్లెళ్ళు, నేను ఒక్కడనే మా పిల్లవాడిని. కానీ మా తాతగారి కుటుంబంలో మా అమ్మతో పాటు 5 అక్కల చెల్లెళ్ళు, ఒక మేనమామ. ఆ మేనమామే మా అమ్మ చనిపోయిన తర్వాత 75 సంవత్సరంలో తను గార్డెన్గా తీసుకొని మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేశాడు. ఎవరు వారి పేరు? గోగినేని అర్లయ్య గారు. ఆయన మొదట్లో ప్రిన్సిపల్గా 71వ సంవత్సరం నుంచి దగ్గర 90వ సంవత్సరం వరకు ఆయన లెక్చరర్గా ఉన్నారు, మ్యాథమెటిక్స్ లెక్చరర్గా. అటు పిమ్మట ప్రిన్సిపల్గాను, అటు పిమ్మట రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్గాను, చివరి దశలో ఒక సంవత్సర కాలము DVEOగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన యొక్క భక్తి, విశ్వాసము మా ఇంట్లో మా అమ్మమ్మ మల్లవరపు అన్నమ్మ మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తను ప్రతిరోజు జపం చెప్పుకొని వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అస్వస్థత ఉంటే వాళ్ళకి జపం చెప్పి స్వస్థతని ఇచ్చేది. ఆమె కోసము దిష్టి తగిలిందని, జ్వరం వచ్చిందని, బిడ్డలు పాలు తాగట్లేదని అట్లా వచ్చిన వాళ్ళందరికీ ఆమె ప్రార్థనల ద్వారా స్వస్థత చేకూరేది. మా ఇంటికి మొదటి క్రైస్తవురాలు ఆమె. ఆమె నుంచి మేమందరము, మా తాతగారు హిందూ కుటుంబంలో నుంచి వచ్చారు,
మా నాన్నగారు హిందూ కుటుంబంలో నుంచి వచ్చారు. సో మీకు పేరెంట్స్ తల్లిదండ్రులు చిన్ననాడే చనిపోయారు. మా అమ్మ చనిపోయింది చిన్ననాడు, మా నాన్నగారు తర్వాత డిగ్రీ చదివేటప్పుడు చనిపోయారు. ఓహో, అమ్మ 9 ఏళ్ల వయసులోనే చనిపోయారు. తర్వాత మీ బాధ్యత, కుటుంబ బాధ్యత అంతా కూడా గోగినేని అర్లయ్య గారు బాధ్యత తీసుకున్నారు. గార్డెన్గా ఉండి వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టుకొని చదివించారు. తర్వాత మా చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కువ చదువుకోలేదు, వాళ్ళు తొందరగానే పెళ్లి చేసి పంపించేస్తారు. కానీ నన్ను మోపిల్లవాడిని అని చెప్పేసి ఎక్కువ చదివించారు తర్వాత పీజీ వరకు. తర్వాత సార్ మీరు మొదటిగా మీ వాళ్ళంతా కూడా మీ పూర్వీకులంతా కూడా కథోలిక సంప్రదాయం, కథోలిక శ్రీ సభలో ఉన్నారు. అవునా? తర్వాత మీరు లేరు. నేను 1985 సంవత్సరంలో మాకు ఆరాధ్య అంటే గౌరవభావంగా ఉండే టీచర్ గారు ఇంటికి అనుకోకుండా మిత్రుని ద్వారా వెళ్ళినప్పుడు ఆ టీచర్ గారు మాకు చెప్పారు, మీరు క్యాథలిక్లు విగ్రహారాధన చేస్తారు, బైబిల్ ప్రకారం చేయకూడదు విగ్రహారాధన. తర్వాత మేరీ మాతను పూజిస్తారు, మీరు మేరీ మాత ఆరాధన చేయకూడదు, అది తప్పు అని చెప్పి ఆమె నాకు చెప్తూ తన మంచితనంతో, తన యొక్క విశ్వాసంతో కానివ్వండి, ఆమె పట్టు ఉన్న గౌరవం వలన కానివ్వండి, నేను మెల్లిమెల్లిగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చి హెబ్రోన్ చర్చ్కి వెళ్ళాను. వాళ్ళు పెంతెకోస్త్ చర్చ్ వాళ్ళు, అయినా నేను పెంతెకోస్త్కి వెళ్ళలేదు. నేను హెబ్రోన్ చర్చ్కి వెళ్ళాను. హైదరాబాద్లో టీచర్గా పనిచేసేవాడిని అప్పుడు టెంపరీగా. అక్కడ ఉన్న సావాసము హెబ్రోన్, ఆ భక్త్ సింగ్ గారు ఫెలోషిప్ బాగుంటుందని అక్కడికి వెళ్ళాను. నాతో పాటు ఇంకొక 2 ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు. మేము ముగ్గురం కలిసి సండే ఆరాధనలో అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత బైబిల్ గాస్పెల్ ప్రీచింగ్కి వెళ్ళేవాళ్ళం. అట్లా ఎన్ని సంవత్సరాలు? అట్లా నేను ఒక 8 సంవత్సరాలు ఉన్నాను. 8 సంవత్సరాలు ఉన్నాను. అదే ప్రొటెస్టెంట్ ఫెయిత్లో ఎక్కడైనా చర్చెస్ ఉంటే అక్కడికి వెళ్ళేవాడిని, సభలకు వెళ్ళేవాడిని. ఆరాధన, ప్రార్థన అన్నీ కూడా అదే విధంగా ఉండేది నాది. ఒక్క బైబిలు, ఒక పవిత్రమైనటువంటి మరియ తల్లి యొక్క స్వరూపము మనల్ని ఎంతవరకు నడిపిస్తాయో అనేటువంటి సాక్ష్యం ఇప్పటి వరకు వింటూ ఉన్నాం. కొద్దిసేపు విరామం తీసుకొని మళ్ళీ ఆ సాక్ష్యంని సాక్షిగా కార్యక్రమం మనకి అట్లా వెళ్తూ అట్లా 25 సంవత్సరాలు ఉన్నారు. 25 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ కథోలిక శ్రీ సభకి వచ్చారు. సో అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది ఆల్రెడీ చెప్పారు, కానీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది? ఫాదర్, ఈ మొదట్లో ఈ విశ్వాసంలో నేను కొనసాగాను. తర్వాత 8 సంవత్సరాల తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి నేను అనుకోకుండా మహారాష్ట్ర వెళ్ళవలసి వచ్చింది. అక్కడ నేను లెక్చరర్గా అపాయింట్ అయ్యాను. అది అంతా హిందూ సొసైటీ, హిందూ సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది. మేము బ్రాహ్మలు, కోమట్లు కుటుంబాలలో మేము ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాం. మిస్సెస్, నా భార్య కూడా హిందూ విశ్వాసంలో నుంచి వచ్చింది కాబట్టి నేను కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులకి లొంగిపోయి నేను అప్పుడు మళ్ళా హిందూ సాంప్రదాయంలోకి వెళ్ళిపోయాను. నేను హిందూ సాంప్రదాయం వాళ్ళ మిస్సెస్ వాళ్ళ వల్ల కానివ్వండి, చుట్టూ సమాజం వల్ల కానివ్వండి, నేను పలానా అని క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి కూడా భయపడి నేను వెళ్ళిపోయి అది కొన్నేళ్ళు పాటించాను. చివరిగా 1985 సంవత్సరంలో నేను అనుకోకుండా మా సిస్టర్ మాట పట్టింపు సందర్భంగా సిస్టర్స్ వచ్చారు. వారి ద్వారా నేను పీజీ కోసము ట్రిచి వెళ్ళడం జరిగింది. ట్రిచి జెస్విట్ ఫాదర్స్ దగ్గర ఉన్నాను. జెస్విట్ ఫాదర్స్ దగ్గర ఉంటూ అప్పుడప్పుడు చర్చికి వెళ్ళి వచ్చేవాడిని. కానీ నేను సండే చర్చి మాత్రం ప్రొటెస్టెంట్స్ దానికే వెళ్ళిపోయేవాడిని. ఈ చర్చి, క్యాథలిక్ చర్చికి వచ్చేవాడిని కాదు. తిరిగి మళ్ళా 2014 సంవత్సరంలో మా మామయ్య యూరోపియన్ టూర్ వెళ్ళి అక్కడ లూర్దు మాత చర్చికి వెళ్ళి లూర్దు మాత యొక్క స్వరూపం తీసుకొచ్చి మా సిస్టర్ గారికి ఇచ్చారు. మా సిస్టర్ FMMలోకి వెళ్ళారు, మా పిన్ని గారు. ఆవిడ తీసుకొచ్చి
నాకు ఆ స్వరూపం గిఫ్ట్గా ఇస్తుంటే నేను అన్నాను, నేను నమ్మను, నువ్వు తీసుకొచ్చి నాకు ఎందుకు ఇస్తున్నావు, నాకు అవసరం లేదు, నువ్వు తీసుకొని వెళ్ళంటే, ఎందుకురా నేను గిఫ్ట్గా ఇస్తున్నాను, ఉంచుకొని నీ సెల్ఫ్లో ఉంటే నీకేమో ఇబ్బంది వచ్చింది, ఇంతకుముందు వచ్చేవాడివి మంచిగా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు క్యాథలిక్ చర్చ్కి, నువ్వు ఆలోచించినానా, నువ్వు తప్పుదారిలో పోతున్నావు అని చెప్పారు. ఆ తర్వాత ఒక 3-4 మాసాల లోపలే అయిష్టంగానే తీసుకున్నారు. అది అక్కడే ఉంచాను, ఆమె మీద గౌరవంతో అక్కడే ఉంచాను, ఇంట్లో పెట్టాను. ఆ మాతో వచ్చిన కాడి నుంచి సిచ్యువేషన్స్ అన్నీ ఆటోమేటిక్గా చేంజెస్ అవుతూ వచ్చాయి. తర్వాత మా పిన్నికి అనుకోకుండా వాళ్ళ పాప ఇబ్బంది కలిగి ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా వెళ్తూ, అరే రాజు, మా ఫ్యామిలీకి ఇట్లా ఇబ్బంది వచ్చింది, మరి మీరు వచ్చి మా ఇల్లు చూడండి అని చెప్పి బాధ్యత ఇచ్చిపోయింది. మేము వాళ్ళ ఇంట్లోకి వచ్చాం. నేను చర్చిని మిస్ అవుతున్నాను కాబట్టి ఎట్లా మరి, మాకు బ్లెస్సింగ్స్ కావాలి ఫలానా చర్చిలో అని చెప్పినప్పుడు, నేను మీ చర్చ్ని కంటిన్యూ చేస్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళి దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడ దేవుని వాక్యం వింటూ కొంతకాలం గడిచిన తర్వాత పునీత అంతోని వారి పండగ సందర్భంగా అక్కడికి నిజామాబాద్ వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యం వలన విని ఎంతోమంది దేవుని యొక్క విశ్వాసంలోకి వచ్చి అన్నీ తెలుసుకొని కూడా దేవుని తిరస్కరించి, నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడి ఎంతోమంది ఇట్లా ఉంటారు. ఆయన ఇచ్చిన వరాలని మనము తీసుకొని ఆయనకి మనము శిష్యులమని చెప్పుకోవడానికి నామోసిపడాల్సిన అవసరం ఏముంది? ప్రభువులో ఉన్నవాడికి ఏదైనా కూడా సాధ్యమే. కాబట్టి మీ మూఢనమ్మకాలని, మీ అవిశ్వాసాన్ని వదిలేసి ఎవరైతే ప్రభువుని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ప్రభువు దగ్గరికి వస్తామని మాట ఇవ్వండి అని చెప్పి ఫాదర్ అన్నారు. మీ ముందర దివస ప్రసాదంలో కొలువైన యేసువు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు మాట ఇవ్వండి అని అన్నారు. అందుకని ఆ వాక్యం ద్వారా నా మనసు చలించి నేను తిరిగి దేవుని సన్నిధానానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్ సార్. చాలా నిజంగా మొట్టమొదటిది మరే తల్లి లూర్దు మాత స్వరూపము మీ ఇంట్లోనికి మీ పిన్ని ద్వారా, సిస్టర్ అయిన పిన్ని ద్వారా రావడము, ఉంచుకో అలా ఉంచు అని చెప్పి దాని తర్వాత ఆ తల్లి దివ్య ప్రసాద నాదుని ముందు మీ చేత శపథం ప్రమాణం చేయించుకోవడం. ఆ వాక్యము, ఏ వాక్యంని వాళ్ళు చెప్పించారు ఆ ప్రార్థనలో? వాళ్ళ ప్రార్థనలో నాకు అంతగా నేను జ్ఞాపకం లేదు, కానీ ఆ రోజు వచ్చిన వాక్యాన్ని వాళ్ళు చెప్తూ నాకు చెప్పారు. చెప్తే అప్పటికే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ బాధల్లో నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను, దేవుడి నుంచి మనం దూరం జరిగాం కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి, ఆయన దగ్గరికి తీసుకోవటానికి ఈ సమస్యలు ఇస్తున్నాడు, కాబట్టి మనం ఆయనకి మాట ఇచ్చి దివస ప్రసాదంలో కొలువైన ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి మళ్ళీ అవన్నీ తిరిగి నేను చూడలేదు. దివ్య ప్రసాదనాథుడి ముందు నుంచి ఆయన ముందు చేసిన ప్రమాణం ఇప్పటి వరకు వీడలేదు. సో తర్వాత మీరు ప్రార్థనా శక్తి కూడా, నేను మీతో మాట్లాడేటప్పుడు కూడా ప్రార్థన, నేను సప్రసాదం ముందు ఉండి ప్రార్థన చేసుకుంటే నన్ను కొంతమంది అడగడం, ప్రార్థన చేయమని అడగడం జరుగుతున్నాయి ఫాదర్ అని చెప్పారు. సో అలాంటి సమస్యల నుండి దేవుడు ఒక ఉదాహరణ. నా కొలిగి ఒక ఆయన ప్రతిరోజు లేట్గా వస్తున్నాడు. నేను సమయపాలన పాటించిన వాళ్ళని క్షమించను, నేనే ముందుగా వస్తాను. నేను 70 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి 1 గంట ముందు కాలేజీకి వెళ్తాను. 10 గంటలకు కాలేజ్ అంటే 9-10 నిమిషాలు కాలేజీలో ఉండేవాడిని. వాడు ప్రతిరోజు 3 రోజుల నుంచి చూస్తున్నాను, 10:30, 11 గంటలకు వస్తున్నాడు. రోజు ఏదో కుంటిసాకు చెప్తున్నాడు. ఏంటి అని అంటే, సార్ ఇట్లా నా భార్య నన్ను బాగా టార్చర్ పెడుతుంది, నాకు ఇట్లా ఇబ్బంది ఉంది, రాత్రి కూడా కాల్చుకోబోయింది, నేను ఆమెను బతిమలాడుకొని రావాల్సి వచ్చింది సార్, కాబట్టి నన్ను క్షమించండి అది ఇదని అడిగాడు. అడిగితే నేను పరిస్థితిని అర్థం చేసుకొని, నువ్వు ఇంటికి వెళ్ళు,
నేను వస్తాను మీ ఆవిడికి చెప్తాను అని అన్న తర్వాత, సార్ మీరు వస్తే కనుక ఆమె దక్కదు సార్, ఆమె వేరే వాళ్ళకి చెప్పావా అని చెప్పేసి ఆమె ఏదో ఒకటి సూసైడ్ చేసుకుంటుంది సార్, నన్ను క్షమించండి సార్, నాతోటి ఒక వారం రోజులు కోఆపరేట్ చేయండి సార్ అన్న. నీకు ఎందుకయ్యా, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను కదా నీ వెనకమాల అన్నాను. నేను వెళ్ళాను, వాళ్ళకి గొడవ పడుతున్నారు లోపల, బయట కూర్చొని నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి నేను అమ్మ మళ్ళా ఇట్రా అని అన్నాను. అని అంటే ఆమె నా దగ్గర చదువుకున్న పాపే వచ్చింది. వచ్చిన తర్వాత 2 నిమిషాలు నిలబడిన తర్వాత నేను ఆమె కోసము 2 నిమిషాలు ప్రార్థన చేశాను. కొద్దిగా నిలబడమ్మా, నిన్నేమి అనను, 2 నిమిషాలు నేను ప్రేయర్ చేస్తాను, ప్రేయర్ చేసిన తర్వాత నీకేమన్నా చెప్పేది ఉంటే నాకు తోటి చెప్పు అని చెప్పి ఆయనకి ప్రేయర్ చేశాను. ఫాదర్, భగవంతుడా ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, అన్యులు మిమ్మల్ని తెలుసుకోకుండా మీ ప్రేమలో ఏకమై జీవించకుండా వీళ్ళు మీ నుంచి దూరం అయిపోతున్నారు. వీళ్ళ శరీరం చుట్టూ ఆవరించిన దుష్టాత్మలు తీసివేసి నీ పవిత్రాత్మ శక్తిని ఇచ్చి నీ ప్రేమను తోటి వీళ్ళని ఐక్యపరచండి ప్రభువా, వీళ్ళకి శాంతి సమాధానములు ఇవ్వండి చెప్పి వచ్చాను. తర్వాత వాళ్ళిద్దరూ మరి ఏమైందో నాకైతే తెలియదు. మరుసటి రోజు నుంచి గొడవలు లేవు, పోట్లాటలు లేవు. మరుసటి రోజు వచ్చి, సార్ మీరు బైబిల్ ఇస్తానన్నారు కదా, బైబిల్ ఇవ్వండి అన్నాడు. అంటే నా దగ్గర నేను నా పర్సనల్ కాపీ అని ఇంగ్లీష్ది ఒకటే బైబిల్ కొనుక్కున్నాను. అయితే సార్ నాకు ఇవ్వండి సార్, నేను డబ్బులు ఇస్తాను అన్నాడు. నేను డబ్బులు ఇవ్వద్దు, ఏమొద్దు, తీసుకెళ్ళు ఇంట్లో పెట్టుకోమన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు బైబిల్ వాళ్ళ బెడ్ దగ్గర పెట్టుకుంటారు. ఇవాల్టి వరకు ఏ గొడవ లేకుండా వాళ్ళు భార్యాభర్తలుగా చక్కగా ఉంటూ మంచిగా జీవితం సాగిస్తున్నారు. మన చర్చికి కూడా వాళ్ళని తీసుకొచ్చి ప్రేయర్ చేయించాను. మా చర్చికి కూడా ఆయన 15,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. సో అప్పటి నుండి ఇంకా మీకు అర్థమైంది దేవుడు నా ప్రార్థన వింటున్నాడని. నీ వ్యక్తిగత ప్రార్థన విన్నారు, తర్వాత మీరు ఇతరుల కోసం చేసేటువంటి ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడని అర్థమైంది. అప్పటి నుంచి ప్రార్థన, బైబుల్, ముఖ్యంగా బైబుల్ పట్ల ప్రత్యేకమైనటువంటి, నేను ప్రభువునే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నాను. బైబిల్ వాక్యం ఏముంటుందో, బైబిల్ ఎట్లా చదువుతారు సార్ మీరు? నేను ఎట్ ర్యాండమ్ తీసుకుంటాను, నాకు ఆ రోజు వాక్యం కోసం జస్ట్ వాక్యం బైబిల్ ఎక్కడ తెరిస్తే ఏ వాక్యం వస్తుందో దాని మీద రిఫ్లెక్ట్ చేస్తాను. దాన్ని మెడిటేట్ చేసుకుంటూ ఆ రోజు దేవుడు నాకు ఆ వాక్యాన్ని ఇచ్చాడు అని చెప్పేసి దాని మీద మెడిటేట్